యజ్ఞయాగాయ నమ, పంచభూతాయ నమ, నవగ్రహాయ నమ, చరాచర సృష్టికారకాయ నమ, భూప్రదక్షిణాయ నమ, ఋషికేశవాయ నమ. సకల దేవతలంతా గోమాత ఏ శరీరం అంతా నిండిపోయిందంట. అయితే ఈమె ధనలక్ష్మి ఆమె సొత్తులు సొమ్ములు వేసుకొని అలంకారం చేసుకొని వచ్చిందంట. అందుకొరకే యాడికైనా పోదామంటే కొంతమంది దుక్కుంటా చేసుకుంటా చెందుకుంటా ఆ చెవుల కమ్మలు పెట్టుకుంటా ఇవి ఆ గొంతులు వేసుకుంటా ఆశ చేస్తారు. అట్లా ఆమె అందరు పోయి చేరినాక వెనక సిరికి పోయిందంట. వెనక సిరికి పోతే ఉంది అంత దేవతలు మొత్తం నిండిపోయినట్ట. సిరిసున వక్షస్థలము దేహమందు ఈ శరీరం అంతా నిండిపోయిందంట. నిండిపోతే ఏడ చేరాలి ఆమె? నేను చేరుతా అంటే నీకు ఏడ చావు లేదు, క్షీరసాగరంలో మాత్రం చావు ఉంది, చేరుతావా చెయ్యి, లేకపోతే లేదు నేనంట. ఎవరు చెప్పిండ్రు? ఆ గోమాత చెప్పింది. సకల దేవతలు చేరిన సందు లేదు, దాంట్లో సందు ఉంది, క్షీరసాగరంలో ఉంది, దాంట్లో చేరుతావా చెయ్యి. అందుకొరకే అది ఏం చేస్తారు, ఆవు పంచకమని దాంట్లో సందు ఉంది, క్షీరసాగరంలో ఉంది, దాంట్లో చేరుతావా చెయ్యి. అందుకొరకే అది ఏం చేస్తారు, ఆవు పంచకమని ఇండ్లు గట్టని ఎవడన్నా సత్తిపోతే అది చేస్తే ఇది చేస్తే తీసుకుపోయి సల్తారు, లక్ష్మీ దాంట్లో ఉంది, దోషాలు తెగిపోతాయి అని ఇది ఒక రహస్యం. ఇది బ్రాహ్మణులకు కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. తెలిసినా చెప్పరు. ఇప్పి చెప్పటే ధర్మవురా. తెలియని వారికి ఇప్పి చెప్పితే దాని ఫలితం ఏమిటి ఇది అంటారు. దాంట్లో ఉండే రహస్యము ఆమె పోయి దాంట్లో చేరింది. అందుకొరకే ఆవు పంచకం పట్టుకురావాలి. కొత్త కొంపలు గట్టని పెళ్ళిళ్ళు కానీ కార్యాలు కానీ ఆవు పంచకం అని మంచిదిని సర్దుకుంటారు. ఇది ఒక రహస్యమే. అది అందరికీ పండితులకు బ్రాహ్మణులకు అందరికీ తెలుసు. కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలియదు. అజ్ఞానం ఉన్న వానికి తెలియదు. జ్ఞానోపదేశం కలిగిన వానికి ఉపదేశిస్తూ ఉంటాడు. ఇది ఒక రహస్యం. అట్లా